గురూపదేశ రత్నమాల సత్యజ్ఞానం ఉనికి మాత్రంగా ఊరక ఉన్నట్లయితే అప్పుడు మహానందం గోచరిస్తుంది. మహత్తు అయినది రాకపోకలు లేని పరతత్వమని తనను ఉత్సుకతతో విచారించి తెలుసుకొని ఆ మహానందాన్ని పొందాలి. దానికి బదులు బాహ్య కర్మలైన పూజ జప ధ్యానాదుల జ్ఞానంతో తిరిగిపడే కష్టాలన్నీ ఎందుకో? తానే తానుగా అనగా ఆత్మగా నిత్యము ఉంటూనే ఆ ఆత్మని తనకు అన్యమని ఎంచి సాధనలతో దానిని వెతుకుతాడు. అన్ని వస్తువులలో నేను అని ప్రకాశించే జీవులు తనకు అజ్ఞాన దృష్టికి అన్యమైన వస్తువు వలె గోచరించినా చివరకు ఆ నేను తనకంటే వేరు కాదు అనే భావన సుజ్ఞానంలో అంతమై ఆ భేదభావం నుండి పూర్తిగా విడిపడటానికే ఆ సాధనలన్నీ. తనకంటే వేరు కాని ఆత్మని తనకు అన్యంగా ఎంచి దానిని పొందటానికి పలు విధాలుగా తపస్సు చేయటం, తన నీడని పట్టుకొనటానికి పరుగెత్తడం వంటిది. ఉన్న వస్తువైన ఆత్మయే ఉన్నాను అనే ప్రజ్ఞారూపంలో హృదయంలో స్పష్టంగా నేను అని అందరికీ తెలుస్తోంది. కాబట్టి సత్యజ్ఞాన స్వరూపమైన ఆ పరవస్తువే ప్రత్యక్షమైనది కానీ పంచేంద్రియాలకు గోచరించే విషయ వస్తువులు నిజం కావని తెలుసుకో, ప్రత్యక్షం కానివని తెలుసుకో. హృదయంలో నిత్యం ప్రకాశించే సచ్చిత్ స్వరూపమైన ఆత్మని సూక్ష్మ దృష్టితో గమనించి అదే తాము అని తెలుసుకోలేని లోకులు సదా విజృంభిస్తున్న అహంకార రూపమైన ప్రకటిత జ్ఞానం వలన మాయలో పడి కొట్టుకుంటున్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.